హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మహాకుంభమేళ జరుగుతూ ఉంది ప్రయాగ్రాజ్లో అని. ఇది చాలా స్పెషల్ అని కూడా తెలుసు, ఎందుకంటే ఎవ్రీ 144 ఇయర్స్కి ఒక్కసారే వస్తుందని. అందరికీ ఎలా అయితే ఆశ ఉంటుందో మహాకుంభమేళకి వెళ్ళి ఆ త్రివేణి సంగంలో స్నానం చేయాలని నాకు కూడా అలాగే అనిపించింది. సో నేను మా బ్రదర్ని తీసుకొని ప్రయాగ్రాజ్కి వెళ్ళాను. సో దిస్ వీడియో ఈస్ అబౌట్ my journey with my brother to Prayagraj Mahakumbh Mela 2025. మేము వేసిన ప్లాన్ వచ్చేసి రాయ్పూర్ నుంచి ప్రయాగ్రాజ్, ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి, వారణాసి టు రాయ్పూర్ రిటర్న్ అన్నమాట. ఇది మా ప్లాన్. రాయ్పూర్ నుంచి ప్రయాగ్రాజ్కి బస్లో స్టార్ట్ అయ్యాము. బస్ ఒక 3 days బ్యాక్ మేము బుక్ చేసుకున్నాం. ఇద్దరికి వచ్చేసి 4000 పడింది అనమాట. అది కూడా నాన్ ఏసీ బస్సే, కాకపోతే ఏసీ బస్కి సీట్స్ అవైలబిలిటీ లేదు, ప్లస్ మాకు టైమింగ్ సెట్ కాలేదు, అందుకని నాన్ ఏసీ బుక్ చేసుకున్నాం. బస్ అయితే కొంచెం వర్స్ట్గా ఉన్నింది, బట్ ఓకే, అడ్జస్ట్ అవ్వాలా తప్పదు, ఎందుకంటే మనకి మెయిన్ మహాకుంభమేళ ఇంపార్టెంట్ అనమాట. సో అందువల్ల ఆ బస్సులోనే అడ్జస్ట్ అయిపోయాము. 4000 రాయ్పూర్ నుంచి ప్రయాగ్రాజ్కి ఇద్దరికి నాన్ ఏసీ. జర్నీ వచ్చేసి ఇక్కడ రాయ్పూర్లో ఈవినింగ్ 5 o'clock బస్ ఎక్కాము. నెక్స్ట్ డే మార్నింగ్ 9 AM ప్రయాగ్రాజ్ దిగామన్నమాట బస్సు. అక్కడ అవుట్స్కట్స్లోనే ఆపేసినారు ప్రయాగ్రాజ్లో అవుట్స్కట్స్లో ఆపేశాక బస్సు అక్కడి నుంచి మేము ఆల్మోస్ట్ ఒక 1.5 kilometer దాకా నడిచామన్నమాట. అక్కడ నడిచినాక అక్కడ ఒక సెంటర్ వస్తుంది. ఆ సెంటర్ నుంచి త్రివేణి సంగం ఆల్మోస్ట్ 5 to 6 kilometers ఉంటుంది. ఆ 6 kilometers మామూలుగా అయితే నడిచి వెళ్ళాలా, కాకపోతే మా లక్కో ఏందో తెలీదు, అక్కడ బైకర్స్ మనం మనిషికి 200, 300, 100 రూపీస్ అట్లా లెక్కన ఛార్జ్ చేసి వాళ్ళు ఆ సెంటర్ నుంచి త్రివేణి సంగం వరకు డ్రాప్ చేస్తూ ఉన్నారన్నమాట. సో మేము ఇద్దరం ఒక వెహికల్ ఎక్కాము. ఒక్కొక్కరికి వచ్చేసి 100 రూపీసే తీసుకున్నారు. సో అక్కడి నుంచి ఆ సెంటర్ నుంచి త్రివేణి సంగం వరకు మమ్మల్ని బైక్లో వదిలిపెట్టారనమాట. అతను 200 రూపీస్ ఇచ్చాము. సో ఆ బైకర్స్ వచ్చేసి టాప్ ఆఫ్ ద బ్రిడ్జ్ పైన మనం వదిలిపెడతారు. ఆ టాప్ ఆఫ్ ద బ్రిడ్జ్ దగ్గర నుంచి అట్లాగా నదిలోనే వాళ్ళు ఒక రూట్స్ వేసి ఉన్నారనమాట. ఎగ్జాక్ట్ త్రివేణి సంగం ఎక్కడైతే మనం స్నానాలు చేస్తాం అక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ 2-3 kilometers దాకా అప్రాక్సిమేట్లీ ఉందన్నమాట డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ మాత్రం మనం కంపల్సరీ బై వాకే వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట. సో అక్కడ మేము ఈ నదిలోనే వాళ్ళు వేసిన రూట్లోనే నడుచుకుంటా వెళ్ళేసినాక అక్కడ చూస్తే యాక్చువల్లీ స్నానం చేసే దగ్గర చూస్తే జనాలు కుప్పలుగా ఉన్నారు. అసలు ఎంత భయం వేస్తుందంటే అంత రష్గా ఉన్నారన్నమాట జనాలు. ఈవెన్ కాలు పెట్టడానికి స్థలం కూడా లేదు ఆ స్నానం చేసే దగ్గర. సో ఎట్టొకటి తంటాలు పడి మేము స్నానం కంప్లీట్ చేసుకున్నాం. బై 10:30 కల్లా మా స్నానాలు అయిపోయినాయి ఆ త్రివేణి సంగంలో. అట్లాగే స్నానాలతో పాటు వాటర్ తీసుకున్నాం. ఒక 5 liters క్యాన్ కొనుక్కున్నాము. వాటర్ దాంట్లో పట్టుకున్నాము, ఇంకో బాటిల్ ఎవరు పట్టుకున్నాం అనమాట. పట్టుకొని త్వరగా బయటకు వచ్చేసాం, ఎందుకంటే అంత రష్ ఉందన్నమాట, అంత భయం వేసిపోతుంది అక్కడ. ఈవెన్ స్నానం చేసేటప్పుడు కనీసం ఒక ఫోటోను ఒక వీడియో తీసుకుందామని అవకాశం కూడా లేకుండా పోయింది, అంత రష్ ఉన్నారు అక్కడ జనాలు. సో మేమేం చేసామంటే నేను మా బ్రదరు ఫస్ట్ మా బ్రదర్ అంతా లగేజ్ అంతా పట్టుకున్నాడు, నేను వెళ్ళేసి స్నానం చేసుకుని వచ్చాను. దాని తర్వాత మళ్ళీ నేను ఒక పోల్ దగ్గర నిలబడుకుంటాను. 234 నెంబర్, అది పోల్ బాగా గుర్తుకుంది నాకు. ఆ 234 దగ్గర పోల్ దగ్గర ఉంటాను. నువ్వు త్వరగా వెళ్ళేసి నువ్వు కూడా స్నానం చేసుకొని వచ్చాను. నేను లగేజ్ అంతా పట్టుకుంటే మా బ్రదర్ కూడా వెళ్ళేసి స్నానం చేసుకొని వచ్చాడు. అట్లా జరిగిందనమాట మా స్నానాలు ఈ త్రివేణి సంగంలో. మొత్తానికి బై గాడ్స్ గ్రేస్ మేము సక్సెస్ఫుల్గా మా స్నానాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత బయటకు వచ్చినాక
ఆ గంగా నదికి, దాని తర్వాత సూర్య భగవాన్కి, అందరికీ, అన్ని దేవుళ్ళకి కొంచెం ప్రేయర్ చేసుకున్నాం. దాని తర్వాత వచ్చేసాం అనమాట బయటికి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రయాగ్రాజ్లో ఇప్పుడు ఈ మహాకుంభమేళ టైంలో మీరు చూడొచ్చు, చాలామంది బాబా వేషాలు వేసుకుంటూ ఉంటారు. కానీ బాబా వేషాలు వేసుకున్న వాళ్ళంతా నిజమైన బాబాలు కాదు. చాలామంది దొంగ సాధువులు ఉన్నారు. వాళ్ళు 10 రూపీస్ కోసం, 20 రూపీస్ కోసం కూడా కకృతి పడతారు. జస్ట్ తల మీద ఒకరు విభూతి జల్లేస్తారు, ఒక బొట్టు పెట్టేస్తారు, 10 రూపాయలు 20 రూపాయలు అడుగుతూ ఉంటారు అనమాట. అడిగితే పర్లేదు, కానీ చాలామంది డిమాండింగ్గా కూడా అడుగుతారు. సో బాబాలు ఎవరు కనిపించినా సరే, మనకు తెలియదు వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు. సో బాబాలు ఎవరు కనిపించినా సరే ఇగ్నోర్ చేసేయండి. మీకు మనసులో అనిపిస్తే మీకు ఇవ్వచ్చు, బట్ వాళ్ళు మాత్రం స్పెసిఫిక్గా మీ అటెన్షన్ కోరినప్పుడు మాత్రం మీ అటెన్షన్ ఇవ్వద్దు. నా సజెషన్ ఇదే. లోపల ఎక్కడో జస్ట్ ఎగ్జిబిషన్ లెక్కన పెట్టుంటే మేము అక్కడికి వెళ్ళేసి ఒక చిన్న ఫోటో వీడియో తీసుకొని వచ్చాం అనమాట. ఆదియోగి స్టాచ్యూ. టాప్ ఆఫ్ ద బ్రిడ్జ్ దగ్గర నుంచి వారణాసి బస్సెస్ ఆగే దగ్గరికి 8 to 10 కిలోమీటర్స్ దాకా ఉందన్నమాట. సో ఈ డిస్టెన్స్కి ఈ బైకర్ వాడు మా దగ్గర తీసుకున్న అమౌంట్ వచ్చేసి 500 అనమాట. అంటే పెర్ హెడ్ 250 రూపీస్. అంటే ఫస్ట్లో వాడు డబ్బులు అడిగినప్పుడు చాలా ఎక్కువ అనిపించింది, బట్ ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేసినాక అనిపించింది ఓకే ఇవ్వచ్చులని అనిపించింది.
సో వారణాసి బస్ స్టాండ్ రాగానే మేము వాడికి 500 రూపీస్ ఇచ్చేసి వెంటనే వారణాసి బస్ ఎక్కేసామన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి ఇది గంగా బ్రిడ్జ్ అనమాట. అది చాలామంది అక్కడ కూడా స్నానాలు చేస్తూ ఉన్నారు. ఈ సైడ్ వచ్చేసి త్రివేణి సంగమం అనమాట. ఈ సైడ్ అంతా అక్కడ చూస్తే అక్కడంతా త్రివేణి సంగమం ఉంది ఈ సైడ్.